ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు బదిలీల విధానంలో కీలక మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది. కేంద్రం జారీ చేసిన ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 అనుగుణంగా కొత్త గెజిట్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ ప్రతిపాదనలను ఈ నెల 10న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది ఆమోదం ఇవ్వనున్నారు. ఆమోదం అనంతరం అధికారిక గెజిట్ విడుదల కానుంది. ఈ కొత్త విధానంలో రాష్ట్రంలోని 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్లు ప్రామాణికంగా అమల్లోకి రానున్నాయి. ఇకపై ఉద్యోగ నియామకాలు, బదిలీలు ఈ వ్యవస్థ ప్రకారమే నిర్వహించబడతాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న జిల్లా స్థాయిలో 80:20, జోనల్ స్థాయిలో 70:30, స్థానికేతర కోటాలు స్థానంలో కొత్తగా నేరుగా భర్తీ చేసే ఉద్యోగాల్లో స్థానికులకు 95%, స్థానికేతరులకు 5% కోటా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయి పోస్టులుగా ఉన్న అనేక ఉద్యోగాలు మల్టీ జోన్ పోస్టులుగా మారనున్నాయి. జూనియర్ అసిస్టెంట్, దానికంటే దిగువ పోస్టులు జిల్లా క్యాడర్గా పరిగణించబడతాయి. సూపరింటెండెంట్, మొదటి స్థాయి గెజిటెడ్ పోస్టులు జోనల్ స్థాయిలోకి వస్తాయి. ఇక డిప్యూటీ కలెక్టర్ స్థాయి, దానికి పైబడిన పోస్టులు మల్టీ జోన్ పరిధిలోకి వస్తాయి. విద్యాశాఖలో సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ పోస్టు మాత్రం జిల్లా క్యాడర్లోనే కొనసాగుతాయి. స్థానికత నిర్ణయానికి సంబంధించి అభ్యర్థి ఏ ప్రాంతంలో చదివాడో ప్రధానంగా పరిగణిస్తారు. నిర్ణీత విద్యార్హతతో కనీసం 4 ఏళ్లు చదివిన ప్రాంతాన్ని స్థానికంగా గుర్తిస్తారు. విద్యార్హత అవసరం లేని పోస్టుల కోసం నివాస ప్రాంతాన్ని ఆధారంగా తీసుకుంటారు. తాజాగా ఏర్పడిన జిల్లాలను కలుపుకుని మొత్తం 28 జిల్లాల గెజిట్ నోటిఫికేషన్ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నారు. జాబ్ క్యాలెండర్లో ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్లు ఈ కొత్త విధానం ప్రకారమే విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ గెజిట్ అమల్లోకి వస్తే ఇప్పటి వరకు అమల్లో ఉన్న 1975 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ రద్దవుతుంది. మొత్తంగా ఈ మార్పులు రాష్ట్రంలో స్థానికులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా నియామక వ్యవస్థను మరింత పారదర్శకంగా, సులభతరం చేసే దిశగా తీసుకున్న కీలక నిర్ణయంగా భావిస్తారు.